అనగనగా ఒక ఊరిలో ఒక రామచిలుక కాకి ఉన్నాయంట. అవి రెండు స్నేహితులు. అయితే చిలుక చురుకైనది, కాకి బద్ధకస్తురాలు. ఒకరోజు రెండింటికి బాగా ఆకలి వేసింది. అక్కడ దగ్గరలో ఉన్న జామ చెట్టుపై వాలి మంచి జామకాయ కోసం వెతకడం మొదలుపెట్టాయి. చిలక ఓర్పుగా అన్నీ వెతికి ఒక పండు జామకాయను తెచ్చుకుంది. కాకి బద్ధకంతో ఒక పచ్చి జామను కోసుకుంది. అయితే చిలుక తెచ్చిన పండిన జామను చూడగానే కాకి నోరు ఊరింది. ఎలాగైనా అది దొంగిలించి తినేయాలనే ఆశ కలిగింది. అందుకని చిలుకతో, బాగా అలసిపోయాం కదా, స్నానం చేసి తిందామా అంది. పాపం అమాయకపు చిలుక, మరి స్నానం చేస్తే ఎవరు మన జామకాయలకు కాపలా కాస్తారు అని అడిగింది. ముందు నువ్వు చేసిరా, నేను కాపలా కాస్తాను. తర్వాత నేను స్నానం చేస్తాను, నువ్వు కాపలా కాద్దు అని కాకి చిలుకతో అంది. చిలుక అంగీకరించి కాకికి తన జామకాయను అప్పగించి వెళ్ళిపోయింది. ఆ వెంటనే కాకి చిలుక జామకాయను తీసుకుని పారిపోయింది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన చిలుకకు జరిగిన మోసం అర్థమయ్యి ఏడుపు మొదలు పెట్టింది. సరిగ్గా అటుపైన పార్వతీ పరమేశ్వరులు వెళుతూ ఏడుస్తున్న చిలుకను చూశారు. వాళ్లకు జాలి కలిగి చిలుకమ్మ దగ్గరకు వచ్చి విషయం అడిగారు. చిలుక ఏడుపు ఆపి కాకి చేసిన మోసం చెప్పింది. వెక్కుతూ అప్పుడు పార్వతి పరమేశ్వరులు చిలుకను ఓదార్చి, మమ్ములను తలుచుకుని ఒక చిన్న గొయ్యి తవ్వి చూడు అని చెప్పి మాయమయ్యారు. చిలుక సరే అని దండం పెట్టుకుని చిన్న గొయ్యి తీసింది. చిన్న జామకాయ దొరికింది దానికి. తింటే చాలా తీయగా ఉంది. ఈసారి కొంచెం పెద్ద గొయ్యి తీసి చూద్దాం అనుకుని కొంచెం పెద్ద గొయ్యి తీసింది. ఈసారి ఇంకొంచెం పెద్ద జామకాయ దొరికింది. అది ఆనందంతో మళ్ళీ దండం పెట్టుకుని ఇంకా పెద్ద గొయ్యి తీసింది. దానికి చాలా పెద్ద జామకాయ దొరికింది. అది సంతోషంతో దానిపైకి ఎక్కి ఆడుకోవడం మొదలుపెట్టింది. అటుగా వెళుతున్న కాకి చిలుకని చూసింది. అంత పెద్ద జామకాయ దానికి ఎలా దొరికిందని ఆరా తీసింది. మంచిదైన చిలుక కాకి చేసిన ద్రోహం మర్చిపోయి జరిగినదంతా కాకికి చెప్పింది. కాకికి దుర్బుద్ధి పుట్టింది. అది కూడా ఒక చోట కూర్చుని పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. విషయం అర్థమైన పార్వతీ పరమేశ్వరులు నవ్వుకుని కాకి దగ్గరకు వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నా జామకాయ చిలుక దొంగిలించింది అని అబద్ధాలు చెప్పింది కాకి. అయితే చిన్న గొయ్యి తీసి చూడు అని కాకికి చెప్పి మాయమయ్యారు వాళ్ళు. కాకి ఆనందంగా చిన్న గొయ్యి తీసి చూసింది. అందులో నుండి చిన్న తేలు వచ్చి కుట్టింది దాన్ని. అమ్మోయ్ బాబోయ్ అని గెంతుకుంటూ ఈసారి పెద్ద గొయ్యి తీసింది. ఈసారి పెద్ద తేలు వచ్చింది. అందులో నుండి కాకికి తను చేసిన తప్పు అర్థమయ్యి ఎగురుకుంటూ చిలక దగ్గరకు వచ్చి క్షమాపణ కోరింది. ఇవి రెండు మళ్ళీ మంచి స్నేహితులు అయ్యాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.